బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సుధీర్తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్స్ కూడా వైసీపీని వీడి సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ మంత్రి చొరవ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోంపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీకి కీలక నేతగా ఉన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సుధీర్తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్స్ కూడా వైసీపీని వీడి సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ మంత్రి చొరవ చూపిస్తున్నట్టుగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇటు దామోదర్ తిరుపతి నుండి ఇక విజయవాడ నుండి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా శివ, మీరు చెప్పండి, ఇటు చిత్తూరు జిల్లా నుండి అటు వైసీపీ నుండి టీడీపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎంతమంది చేరబోతున్నారు? సుధీర్తో పాటు ఇంకెవరైనా చేరబోతున్నారా? ఇటు సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఒక్కొక్క షాక్ తగులుతూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఆ పట్టణాలు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి అభివృద్ధిలో ఏమాత్రం కూడా జాప్యం జరగకుండా పూర్తి స్థాయిలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తోంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 45 మున్సిపాలిటీలకు పైగా కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మున్సిపల్ చైర్మన్లు అలాగే 4 కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మొదట ఏదైతే గత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంపై కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ పెట్టింది. కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ సుధీర్ ఉన్నారు. ఆయనతో పాటు మరొక 9 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, అంటే మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి పూర్తి స్థాయిలో అండదండలతో పాటుగా కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేది ఆ మంత్రి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతల ఆలోచనగా కనిపిస్తోంది. మరొక వైపు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నేతలు ఎవరికి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్గా వారు అమరావతి వచ్చి ఈరోజు సాయంకాలానికి చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రతినిధిగా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటుగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక మంత్రి నేతృత్వంలో కూడా కుప్పం మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇక్కడ 2 రకాల అంశాలకు సంబంధించి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి కేవలం సంవత్సరంన్నర సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఒక
ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగించాలని ఒక 6 నెలల పాటు, ఆ తర్వాత ప్రత్యేక పరిపాలన ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లకి మున్సిపల్కి ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం గతంలో తెలుగుదేశం పార్టీ నేతలపై అత్యుత్సాహం ఆరోపణలు చేసి దాడులకు ప్రయత్నించిన కొంతమంది నేతలు మాత్రం తిరిగి తమపై దాడులు జరుగుతాయని ముందుగానే పసిగట్టి ప్రస్తుతం ఏదైతే ఈ సుధీర్ లాంటి వ్యక్తులు కూడా గతంలో టీడీపీ నేతలపై ఆరోపణలు, దాడులు, ప్రతిదాడులు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి సేఫ్గా ఉండాలనేది వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరి జెండా ఎగరవేయాలని ఒక ఆలోచన అయితే తెలుస్తూ ఉంది. అయితే దీని వెనక ఒక మంత్రితో పాటు కంచెర శ్రీకాంత్ నేతృత్వంలో ఈ తతంగం అంతా కూడా నడుస్తున్నట్లు భావిస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఈరోజు సాయంకాలం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. సాయంకాలం ఆయన అమరావతి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు నారా లోకేష్ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సాయంకాలం చంద్రబాబుని వీరు కలిసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆర్డినెన్స్ పెట్టి 6 నెలల తర్వాత ప్రత్యేక పాలన కొనసాగిస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి కూడా మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా కానీ ఎక్కడా కూడా ఇప్పటివరకు చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. కానీ కుప్పం నుంచి అది ప్రారంభించాలనేది కొంతమంది నేతల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంకాలానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈయనతో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం మున్సిపల్ చైర్మన్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లు కాదు మొత్తం 14 మంది కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సత్తా